పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన్న యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం చదువుకున్నాం. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడుతునే. తూర్పు తట్టు చూచు గుమ్మముప్పు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లా అనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబారములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక యుందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలమును గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని. వారు జారత్వము మాని తమ రాజుల కళేబారములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరి కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. మోరల కొలచొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మోరడు జానెడు. బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలెను. దాని డోలుపు మోరడు ఎత్తును, మోరడు వెడల్పును, చుట్టూ దాని చూరు జానెడు విచిత్రమైన పనిగలదిగా ఉండవలెను. నేల మీద కట్టబడిన డోలుపు మొదలుకొని క్రింది చూరు వరకు ఎత్తు 2 మూరలు, వెడల్పు మోరెడు, మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు మోరెడు. దేవుని కొండయను భాగము 4 మూరల. దేవుని అగ్నిగుండము నుండి పైకి 4 కొమ్ములుండబడిను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచౌకంగా ఉండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు. దాని చుట్టూ నున్న అంచు జానెడు. దాని చుట్టూ అంతయు మోరడు డోలుపు ఒకటి ఉండెను. దానికి ఉన్న మెట్లు తూర్పు తట్టు ఉండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహనబలి అర్పించుటకై విధులను బట్టి ఇలాగ జరిగింపవలెను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలగు యాజకులకు పాప పరిహార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాప పరిహార్థ బలిగా అర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తంలో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీద, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చమరవలెను. తరువాత పాప పరిహార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పించవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేత పాప పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేళ్లను అర్పింపవలెను.
యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయిచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలెను. ఆ దినములు తీరిన తర్వాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.